దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దైవజనమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఎలీషా గారి గురించి మరి వాక్య ధ్యానం చేసుకుందాము. ఈ యొక్క వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో తండ్రి, నాయన ఎలీషా గారి గురించి నాయన ధ్యానించుకున్నటకు నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. వినుచున్న వారందరికీ దేవునికరంగా చేయమని, మాతో అందరితో మీరు మాట్లాడి బలపరచమని ఈ చిన్న మాటలు మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి పొంది ఉన్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎలీషా అను మాటకు దేవుని రక్షణ అని అర్థము. 8వ శతాబ్దంలో ఈ యొక్క ఎలీషా గారు జీవించాడు. షాపాతు మరి కుమారుడైన ఎలీషా ప్రవక్తగా నియమించడానికి ముందు ఏలియా గారితో దేవుడు చెప్పినప్పుడు ఎలీషా గారు పొలంలో ఉన్నప్పుడు తన దుప్పటిని ఎలీషా మీద వేయగా ఎలీషా గారు తన పశువులను, పొలమును, తన తల్లిదండ్రులను విడిచి దేవుని వెంబడించాడు. ఒకసారి రక్షింపబడినాక మనం పరిశుద్ధాత్మను దేవుణ్ణి పొందుకున్నాక మనం నిజంగా సమస్తంను విడిచి దేవుని ఎలీషా గారి వలె మనము కూడా దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి. ఎలీషా గారు ఏలియా గారిని ఏ విధంగా వెంబడించాడు, అదే విధంగా మనం దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి. ఎలీషా ఒక విద్యార్థిగా, వ్యక్తిగత సేవకుడిగా ఏలియాకు తన పరిచర్యను అందించాడు. తాను ఒంటరిగా పనిచేయడానికి తనను తాను సిద్ధపరచుకున్నాడు. ఏలియా ఆకాశమునకు ఆరోహణమయ్యే ముందు, ఎలీషా, నీ మీద ఉన్న ఆత్మను, 2 పాళ్ళ ఆత్మను నా మీదకి వచ్చులాగున దయచేయమని ఎలీషా గారు ఏలియాని అడిగినప్పుడు ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 17వ వచనంలో 2 అంటే పెద్ద కుమారునికి ఇస్తారు. అంటే ఎలీషా గారు ఏలియా గారికి పెద్ద కుమారుడు అనిగా ఉండాలని, గుర్తించబడాలని కోరుకున్నాడు. లోకంలో ఉన్న ఏ ఉన్నత స్థానాన్ని కోరుకోలేదు. ఏలియా గారు తన తర్వాత తాను నిర్వర్తించే బాధ్యతలన్నీ మరింత సక్రమంగా నిర్వర్తించడానికి కావలసిన సిద్ధపాటుని తన గురువు దగ్గర నుండి తాను ఎలీషా గారు కోరుకున్నాడు. అదేవిధంగా ఎలీషా గారు పొందుకున్నాడు. ఎలీషా గారు పరిచర్య ఏలియా గారి పరిచర్యకు భిన్నంగా ఉంటుంది అని మనం అనుకోవచ్చు. ఏలియా గారు రాజుల యొక్క దుష్ట ప్రవర్తనను, అంతేకాదు రాజులు చేసే విగ్రహారాధన నుండి ప్రజలను దృష్టి మళ్లించి వారిని దేవుని వైపు చూసేలా ప్రజల విగ్రహారాధన ఇతర పాపాల నుండి వారిని దూరం చేసి దేవునికి మరింత దగ్గరయ్యేలా చేశాడు. ఎలీషా గారు ఎన్నో స్వస్థత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 5-6 అధ్యాయాల్లో చూడవచ్చు. కొన్ని కార్యాలను మనం చూద్దాము. పనికిరాని నీటి ఊటను బాగు చేసి త్రాగునీరుగా మార్చడం ద్వారా ఎలీషా గారి పరిచర్య ప్రారంభమవుతుంది. ఎరుకో సమీపంలో ఉన్న నీటి ఊట దేనికి పనికిరాదని చెప్తున్నారు విషయంలో తెలుసుకున్న ఎలీషా గారు ఒక పాత్రలో కొంత ఉప్పు వేసి ఎందుకు పనికిరాని ఆ యొక్క నీటి ఊటను త్రాగడానికి బాగయ్యేలాగా ఆ యొక్క నీటి ఊటను బాగు చేస్తాడు. పనికిరాని ఆ యొక్క నీటి ఊటను బాగు చేసి ఎలీషా గారు ఆ యొక్క పరిచర్యను ప్రారంభిస్తారు. 2వదిగా, ప్రవక్తల శిష్యుల్లో ఒకడు చనిపోతే వాడు అప్పులు చేసి చనిపోయినప్పుడు అప్పులు వాళ్ళు వచ్చి వారి భార్యను, పిల్లల్ని పెద్ద కుమారుని దాసునిగా పంపమని అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ వచ్చి ఎలీషా గారి దగ్గర మొరపెట్టుకుంటుంది. అప్పుడు ఎలీషా గారు వారితో, నీ ఇంటిలో ఏమి ఉందమ్మా అని అడగగా ఆ స్త్రీ నూనె కుండే ఉందనని చెప్తుంది. అప్పుడు నీవు వెళ్ళి నీ పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఆ ఎరువుకు తెచ్చి తలుపు మూసి ఆ యొక్క పాత్రలోనిది నూనె మిగతా ఖాళీ పాత్రల్లో పోయమని చెప్పినప్పుడు ఆ యొక్క స్త్రీ తలుపు మూసి ఖాళీ పాత్రల్లో ఆ యొక్క నూనె పోసినప్పుడు ఆ యొక్క పాత్రలన్నీ నిండిపోతాయి. అప్పుడు ఎలీషా గారు, ఈ యొక్క నూనె అమ్మి నీ యొక్క అప్పులు తీర్చుకొని మిగతా వాటితో నీవును నీ పిల్లలు బ్రతకమని ఇక్కడ ఎలీషా గారు 2వ కార్యాన్ని చేస్తాడనమాట. 3వ కార్యాన్ని చూద్దాము.
మూడవ కార్యం షునేమీరాలు. షునేము అను పట్టణంలో పరిచర్యకు మరి ఎలీషా గారు వస్తూ ఉన్నప్పుడు అక్కడ షునేమీరాలని ఒక సేవకురాలు ఎలీషా గారికి పరిచర్య చేస్తూ ఉంటుంది. తన ఇంటిలో ఒక గదిని కూడా నిర్మించి ఎలీషా గారికి మరి పరిచర్య చేస్తూ భోజన సదుపాయాలు అందిస్తూ ఉంటుంది. అప్పుడు ఎలీషా గారు మనల్ని ఇంతగా ప్రేమిస్తూ ఆదరిస్తున్న ఈ యొక్క దాసురాలికి మరి ఏమి కొదువు అని నన్ను అడిగినప్పుడు మరి ఆ యొక్క షునేమీరాలకి మరి పిల్లలు లేరని చెప్పినప్పుడు మరి ఎలీషా గారు మరుసటి సంవత్సరంలో నీ కౌగిట మగపిల్లోడు ఉంటాడని చెప్పినప్పుడు మరి అదే విధంగా ఆ స్త్రీ గర్భవతి అయి మగబిడ్డను కంటుంది. ఆ పిల్లవాడు పెద్దవాడయ్యి మరి కొన్ని సంవత్సరాలైన తర్వాత ఒకరోజు అనారోగ్యంతో మరి చనిపోతాడు. అప్పుడు షునేమీరాలు తన యొక్క గదిలో పడుకోబెట్టి మరి ఆ యొక్క ఎలీషా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా గారు మరి ఆ యొక్క బిడ్డ మీద మరి పడుకుని ప్రార్థన చేసి ఆ యొక్క బిడ్డను బ్రతికిస్తాడు. మరి ఎలీషా గారు ఆ బిడ్డ మీద పడుకుని ప్రార్థించినప్పుడు ఆ బిడ్డ బ్రతుకుతాడు. ఈ విధంగా మరి ఎలీషా గారు మరి ఎన్నో కార్యాలు చేశాడు. నయమాను కుష్ఠరోగంను బాగు చేయడంలో మరి దేవుని యొక్క ప్రార్థించి మరి ఆ కార్యాన్ని చేశాడు. మరి కూర కుండలో మరి విషాన్ని తీసివేయడము మరి ఇలా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు ఎలీషా గారిని వాడుకుంటాడు. ఎలీషా గారు మరణించిన తర్వాత అతన్ని సమాధిలో ఒక శవాన్ని ఉంచినప్పుడు ఎలీషా గారి శల్యము మరి ఆ యొక్క శవాన్ని తగిలినప్పుడు ఆ యొక్క శవం ప్రాణం పోసుకుని లేచి నిలబడు. ఎలీషా గారు ఎన్నో కార్యాలు చేసి దేవుని యొక్క ఘనతను ప్రపంచానికి తెలియచేశారు. ఎలీషా గారు ఏలియా గారికి దగ్గర విధేయత చూపి పరిచర్య చేశాడు. తరువాత దేవునికి భయపడి పరిచర్య చేశాడు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో దేవునికి నమ్మకంగా జీవించాడు. మన జీవితంలో కూడా ఎలీషా గారి వలె మరి దేవునికి మరి నమ్మకంగా పనిచేస్తే ఆయన కూడా ఎలీషా గారిని వాడుకున్నట్టు ఆయన మనల్ని కూడా మరి పాత్రలుగా ఆయన వాడుకునే దేవుడు. మనమందరము దేవునికి విధేయులుగా జీవించుదుము గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.